రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన అభిమానులకి కనుల పండువగా ఆత్మీయ సమావేశం జరిగింది. ఉద్యమి ఆత్మీయ సమావేశం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, చానాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళా ఈ పద్ధతుల్లో మాట్లాడాడు. 2024 ఎన్నికల తర్వాత ప్రధానంగా పాలన మీద దృష్టి సారించటమే కాదు, ఈ 2 సంవత్సరాల్లో తన మార్కు నిరూపించుకున్నాడు. జనం పవన్ కళ్యాణ్ పాలనా మార్క్ని ఆస్వాదించారు, అభినందించారు. అయినే కాదు, విశేషం ఏంటంటే జనసేన తరఫున ఉన్న 3 మంత్రులు, మిగతా 2 నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో అద్భుతమైన పనితీరు కనపరిచారు. సో జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది పాలనలోకి వచ్చి. కానీ పాలన మార్కు ప్రత్యేకత ఏంటో చెప్పగలిగారు జనసేన వాళ్ళు. ఇది వాస్తవం. అయితే అభిమానుల్లో, రాజకీయ పండితుల్లో కొంత నిరుత్సాహం ఉంది. ఏంటి ఆ నిరుత్సాహం అంటే, పవన్ కళ్యాణ్ ఇమేజీ ఈ పాలనా మార్కు ఏదైతే ఉందో బ్రహ్మాండంగా కర్వ్ పైకి వెళ్ళింది. కానీ దాన్ని పార్టీ విస్తరణకు ఉపయోగించుకోలేదు అనేటువంటి అసంతృప్తి చాలా లోతుగా ఉంది. ఇది నిజం. 2 సంవత్సరాలైనా పార్టీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కొత్తగా విస్తరణ చేసుకోలేదు. కనీసం కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ సామర్థ్యాలను కూడా సరిగ్గా వాడుకోలేదు. ఈ అసంతృప్తి అయితే పైకి పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఫీడ్బ్యాక్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఇది ఉంది. జనసేన వాళ్ళు కావచ్చు, జనసేనలో లేని అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు, అది నిన్నటితోటి ఆ కొరత తీరిందని అనిపిస్తూ ఉంది. ఒకటి, ఫస్ట్ మొదలు పెట్టడం సభ్యత్వ నమోదు. అద్భుతంగా 21.5 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసుకోగలిగారు. 2020లో ప్రారంభించినప్పుడు కేవలం 94,000నట. ఇవాళ 21.5 లక్షలు. మంచి ప్రోగ్రెస్, దాంట్లో డౌటే లేదు. దీనితో పాటు నిన్న ఆ దీంట్లో ఉద్యమి ఆ నిర్మాణానికి సంబంధించి కమిటీలు వేయటం అన్ని స్థాయిల్లో, ఇవన్నీ కూడా ఇక చకచకా జరుగుతాయని అనిపిస్తూ ఉంది. దానికి ప్రారంభంగా నిన్న ఉద్యమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జరిగింది అది. అది ఇక ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ అయినండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా పార్టీ నిర్మాణం లేకపోతే చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎటువంటి గొప్ప నాయకుడికైనా మోడీ ఇంతటి సామర్థ్యం ఉన్నా, ఇంత ప్రజాకర్షణ ఉన్నా, తన వెనక ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ నిర్మాణం ఉంది. సో దేనికైనా నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా ఇప్పటిదాకా లూజ్గానే నడిచింది జనసేన. ఎటువంటి స్ట్రక్చర్డ్ నిర్మాణం లేకుండా నడిచింది. ఇదే చాలా మందిలో అసంతృప్తి ఉంది. మరి ఎందుకు అనే దాని మీద ఇప్పుడు ఎందుకనండి, నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఒకటి, ఇందాక నిన్న ఆ ఇది సమావేశం చూసినప్పుడు మాత్రం జనసేన మారిన జనసేన ఏంటంటే విస్తృతం ఎట్లయిందో కనపడుతుంది అక్కడ. ఒక్కనాడు సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు కూర్చొని ఉన్నారు అక్కడ. ఆయన ప్రస్థానం ఇటీవలే, ఎన్నికల ముందే, కానీ ప్రస్థానం ఇటీవలే. ఆ తర్వాత వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఉదయభాను, కిలార్ రోసయ్య, మరి వీళ్ళందరినీ పార్టీలో ఇముడ్చుకుందా అంటే ఉదయభానుకి జిల్లాలో బాధ్యత అప్పచెప్పారు, మిగతా వాళ్ళకి బాధ్యతలు ఏమి అప్పచెప్పలేదు. కారణాలు అనేక ఉండొచ్చు. ఎందుకంటే స్థానిక నాయకత్వం మోకాలడ్డుతూ ఉండొచ్చు. నాకు తెలిసి ఏంటంటే స్థానిక నాయకత్వం ఒకటి వ్యతిరేకత, తెలుగుదేశం కూడా
మోకాళ్ళు అడుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. వీటిని అధిగమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే లేట్ అయింది నా దృష్టిలో. నిజంగా వాళ్ళందరూ చాలా సహనంగా ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి. వాళ్ళకి నిజంగా ఎందుకనంటే ఏదో ఒకరోజు రాగానే ఇవ్వాలని ఎవరు చెప్పరు, కానీ వాళ్ళ సామర్థ్యాలను ఉపయోగించుకోకపోవటం మనలో ఈయన జనసేన మరి లోటే కదా అది. ఇప్పుడు ఆ కొరత తీరబోతుంది అనేది నాకు అనిపిస్తూ ఉంది. రెండోది, రాజకీయంగా కూడా నేను మొదటి నుంచి ఒకటే పాయింట్ చెప్తున్నా. ఈ రెండు పార్టీల గుత్తాధిపత్యం ఇది ఆంధ్ర రాజకీయాల్లో అంత మంచిది కాదు. ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నేను వాళ్ళ మీద కోపమే లేదు, కానీ ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు. అదే టైంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర ఇప్పటికే ఎంతో నష్టపోయింది. ఇప్పుడు అంగలేస్తూ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆయన బ్రాండ్ నేమ్ చూసే జనం వస్తూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలైనా పెట్టుబడిదారులైనా. సో కూటమి అనేది చాలా అవసరం. లేకపోతే వైసీపీ, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఓటర్ బేస్ ఉంది వైసీపీకి, అది తగ్గదు ఎటువంటి పరిస్థితులు. బెంగాల్లో మమతా బెనర్జీకి ఎట్లయితే ఉందో ఇక్కడ ఇది వేరే ఓటర్ బేసు, కానీ ఓటర్ బేస్ అయితే అది 600 అయినా ఆ ఓటర్ బేస్ అట్లానే ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ థ్రెట్, అధికారంలోకి వచ్చే థ్రెట్ ఎప్పుడూ ఉంటుంది వైసీపీ నుంచి, అంటే సమీప భవిష్యత్తులో. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ. కాబట్టి కూటమి అనేది చాలా అవసరం. అదే టైంలో ఎవరి పార్టీ వాళ్ళు విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం వాళ్ళని ఇప్పటికే అన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశం ఫర్దర్గా విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లనే జనసేన తన ప్రయత్నాలు తను చేసుకోవాలి. అది లోపించింది అనేది రాజకీయ పండితులు చెప్తుంది. ఇప్పుడైతే ఆ లోపాన్ని సరిచేస్తూ స్ట్రక్చర్డ్ నిర్మాణం రాబోతా ఉంది పార్టీకి. రియల్ ఇట్ ఇస్ ఏ హ్యాపీ న్యూస్. చివరిగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వింటుంటే చాలా రోజుల తర్వాత కేడర్కి ఉత్సాహం రావటమే కాదు, ఎంతోమంది అభిమానులకు కూడా ఉత్సాహంగా ఉంది. అఫ్కోర్స్ ఆయన మాట్లాడిన కొత్త అంశాలేం కాదు, ఆ అంశాలు అదవరికి కూడా మాట్లాడాడు. అయినా కూడా మరలా వినాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా కులాలు మతాలపై ఆయన వివరణ. ఎందుకంటే నాలాంటి వాళ్ళని కూడా కుల నిర్మూలన జరగాలని మొదటి నుంచి కోరుకున్న వాళ్ళం. కానీ ఆ కులని ఆయన చాలా ఆచరణాత్మకంగా ఉంది పవన్ కళ్యాణ్ చెప్పింది. నిర్మూలన ఇప్పట్లో సాధ్యం కాదు. మతాన్ని ఒప్పుకోని వాళ్ళు కూడా, వేరే మతస్థుల్లో కూడా కులం అనేది పోవట్లేదు. ఈవెన్ నాస్తికుల్లో కూడా ఆయన చెప్పింది ఇది వాస్తవం. ఆయన చెప్పింది అక్షరాల సత్యం. కానీ దానికి కావలసినటువంటిది వాటి నుంచి దూరంగా జరిగే బదులు వాటిల్లో ఉంటూ వాళ్ళలో సామరస్యాన్ని పెంచడం ముఖ్యమని చెప్పాడు. అద్భుతమైనటువంటి వివరణ అది. మతాల విషయంలో కూడా సనాతన ధర్మం ఎంత గొప్పదో చెప్పుకుంటూ వస్తూ ఏ రోజు కూడా ఏ మతాన్ని కూడా కించపరచలేదు సనాతన ధర్మం. అన్నిటినీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ సనాతన ధర్మంలో ఉందని చెప్తూ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎటువంటి పరిస్థితులు మంచిది కాదనే దానికి సోదాహరణంగా చెప్పటం కానీ, అట్లానే భాష కన్నా భావం గొప్పదనేటువంటిది అద్భుతంగా అది కూడా చెప్పటం కానీ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓ కొత్త రాజకీయాన్ని, కొత్త సందేశాన్ని ఆంధ్ర ప్రజలకి ఇవ్వగలుగుతున్నాడు. తెలుగు ప్రజలకి, తెలంగాణ ఆంధ్ర అయినా తెలుగు ప్రజలకి ఇవ్వగలుగుతున్నాడు. ఇది పాత పవన్ కళ్యాణ్ని తిరిగి మళ్ళా చూసినట్టయింది. ఆంధ్రుల ఆశాకిరణం పవన్ కళ్యాణ్ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో కలకల్లాడుతూ ఉండాలని చెప్పి కోరుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.